అసలు మెయిన్ ఎండాకాలంలో చెయ్యాలి ఇక్కడ ఎక్కడైనా. అది వానాకాలంలో అసలు ఎవరు చేయకూడదు. పనులు చేయరు. మరి ఎండాకాలం వదిలేసి వానాకాలం చేయడం ఏంటి? ఉమ్, ఇప్పుడు పెద్దవాళ్ళు గాడి సరిపోయింది, అందులో స్కూల్ ఉంది, ఉమ్, పిల్లలు వస్తారు, ఉమ్. ఎవరి బాధ్యత పడిపోతే మీరు అడిగారు అధికారులను ఇదే విషయం, అడిగాను. వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏం మాట్లాడాల, వచ్చారు మనిషి చనిపోయినాక ఈ తెల్లవారుజామున పెట్టారా భారీ కేసులు, ఉమ్. ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారుజామున పెట్టేశారు, మేము పెట్టేమని చెప్పుకోవడానికి. అంతే ఆ? అంతే. అంతేనా? ఎమ్మెల్యే గారేమో ఢిల్లీలో ఉంటారు, అత్తగారింటి పండగకు వచ్చినట్టు ఉమ్, విజయవాడ 2 సార్లు వస్తాడు, వెళ్ళిపోతాడు. అవును. ఆయనకి ఏం తెలియదు. ఉమ్, అంటే ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి ఏదో ఉమ్, ఓట్లు వేశారు కాబట్టి. అవును. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి కూడా ప్రతిరోజు డివిజన్లో తిరిగి ఫోటోలు పెడతారు. అవును. అప్పాజీ గారు. ఉమ్, పెడతారు. ఉమ్. మరి వాళ్ళ ఇంత పెద్ద ఘోరం జరిగింది, మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? 2 ప్రాణాలు. అదే ఈ 2 ప్రాణాలకు ఎవరు వహిస్తారు? ఉమ్, ఉమ్. పోని చనిపోయింది 53వ డివిజన్ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్. ఉమ్, ఇంతవరకు టీడీపీలో అధిష్టానం పెద్ద నాయకులు కానీ వచ్చి ఆయన పరామర్శించడం చూసిందే లేదు. మరి టీడీపీలో మొన్న ఎలక్షన్లో చాలా కష్టపడ్డాడు ఆయన. ఉమ్, ఆయన కష్టపడిన గుర్తింపు ఇదేనా ఇంటి పార్టీ ఇచ్చేది? కరెక్ట్ కాదు. అవును. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు?